ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఒక్కనాడన్నా కనీసం కళ్ళకెళ్ళి నీరు గార్చినటువంటి విధవవు నువ్వు ఒక బేకారు కానివి. మేము శవాలు మోస్తుంటే నువ్వు శవాలు పాడలు తీసేయడానికి బాధ్యులైనటువంటి వాళ్ళ క్యాంపులో ఉండి తెలంగాణ నల్లమల్ల పులిబిడ్డ అని చెప్పుకునేటువంటి ఒక నీచునివి. నేను ఇలా చాలా తీవ్రంగా పదజాలంతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఒక ఆడబిడ్డ తెలంగాణ ఆడబిడ్డ మీద చేయబెట్టిన తర్వాత ఇప్పటికీ కూడా మాట్లాడకపోతే నాకు ఇలా రాత్రి నిద్ర పట్టదు. తెలంగాణ సమాజానికి నిద్ర పట్టలేదు ఇవాళ ఎవరికి. ఇంత అవమానకరమైనటువంటి బతుకులు గతంలో ఎప్పుడు లేకుండే. మన ఆడబిడ్డలను పెళ్లి లలితను 17 ముక్కలు నరికినప్పుడు కూడా నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గరనే ఉన్నావు కనుక, నీ అసొంటోడు మా రోజు వీరన్నను చంపినప్పుడు నువ్వు వాళ్ళతోనే ఉన్నావు కనుక, నీతోటి ఒక తెలంగాణ వాదిగా నేను నీతోని మంచితనం గాని ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నదని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మా బుద్ధి తక్కువ. అమరుల సాక్షిగా చెప్తున్నా, తెలంగాణ మిమ్మల్ని క్షమించదు. నువ్వు ఇవాళ ఒకటే సెక్షన్ పెట్టినావు కదా, ఒక్క సెక్షన్ కాదు. నువ్వు పవన్ కళ్యాణ్ ను బొక్కల పడేయాలని నిజంగా తెలంగాణ వాది అయితే మేమంటున్నాం కదా, అక్కడ మనుషులను చంపి బూడిద లేకుండా చేస్తున్నారు కదా. ఇవాళ వెంకట్రామరెడ్డిని కూడా మేము ఒకవేళ మన నిజంగానే ఇప్పుడు 3 నెలలు ఉంటాడా 4 నెలలు ఉంటాడా నిజంగానే చంపి ఇంకా వేరే పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు రెడీగా ఉన్నాయట. రేవంత్ రెడ్డి నీతోనైతేనే మంచి జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తలేను. కానీ తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాజకీయ పార్టీలకు మాతోనే తెలంగాణ వచ్చింది, మేము సావు నోట్ల తలకాయ పెడితేనే తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ కుటుంబానికి చెప్తున్నా, తెలంగాణ ఆడబిడ్డ మీద చెయ్యి ఒక ఆంధ్ర పోలీసోడు చెయ్యేసిండు. సిగ్గు లేదా మీకు? మీరెక్కడ తెలంగాణ వాదులు అయ్యా? మీరు మీ ఇంట్లో తిడితే కూడా మేమే వచ్చి నిలబడ్డాం కదా. తెలంగాణలో వాని దగ్గర పన్నారు, వీని దగ్గర పన్నారని అడ్డమైన మెసేజ్లు పంపిస్తున్నారని నేను కాదు, చాలా మంది తీసుకుపోయి డీజీపీకి ఇచ్చిండ్రు. మొన్న నాగేశ్వర్ కూడా తీసుకుపోయి నన్ను చంపుతామని చెప్తున్నారు, నా ఇంట్లో కూడా తిడుతున్నారని చెప్పి కంప్లైంట్ చేస్తే యాక్షన్ లేదు. కానీ అనని మాటను అన్నట్టుగా సృష్టించి రాజ్యాంగాన్ని సెక్సువల్ గా అబ్యూజ్ చేశారని కేసులు పెట్టి మన దగ్గర ఆంధ్ర పోలీసు వచ్చి మన ఆడబిడ్డలను అగౌరవపరిచి తీసుకుపోతుంటే వాళ్ళ మీద కేసులు అవుతాయి. మరి మీరందరు దేనికున్నారయ్యా? మీ ఆపోజిషన్ ఏం చేస్తున్నావు? సావు నోట్ల తలకాయ పెట్టిన ఆయనే యాడున్నావు, ఏడబన్నావు, ఏ ఫామ్ హౌస్ లో పన్నావు? బీజేపీ వాళ్ళు భారత మాతాకి జై ఆడబిడ్డల గురించి మాట్లాడతారు కదా చాలా. ఏడబన్నారు, ఏ పొక్కల పన్నారు మీరంతా? అయ్యో, తెలంగాణ ఆడబిడ్డ మీద ఒకడు ఆంధ్ర పోలీసోడు చెయ్యేసిండు. సిక్కు అనిపిస్తలేదా? మీ ఇళ్లలో అక్క చెల్లెలు లేరా? మీ అమ్మలు లేరా? తెలంగాణ సమాజం ఒక్కొక్కడు, యువకులు అందరూ జెన్జీ బ్యాచ్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఉద్యమకారులు, ఉద్యమ సంఘాలలో రాసేటోళ్లు, పాడేటోళ్లు పాటలు రాయాలి దీని మీద. ఇంకో తెలంగాణ, నిజమైన తెలంగాణ సంగ్రామం మొదలు కాబోతుంది.